24వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుందాం. నిన్నటి దాకా మోషే గారికి దేవుడు వినిపించిన, దేవుడే స్వయంగా ప్రజలకు వినిపించిన మినీలా చిన్న ధర్మశాస్త్రముగా చెప్పబడిన 20, 21, 22, 23 అధ్యాయాల్లో విషయాలు మనం ధ్యానం చేసుకున్నాం. ఈ దినము చాలా ప్రత్యేకమైన అధ్యాయం, చాలా ప్రాముఖ్యమైన అధ్యాయం. దేవుని యొక్క మహిమ కనబడిన అధ్యాయం ఈ యొక్క 24వ అధ్యాయం. మరి 19వ అధ్యాయంలో దేవుడు చెప్పిన మాట ప్రకారం ఈ అధ్యాయంలో వారితో దేవుడు నిబంధన చేసుకోవడానికి మరి పూర్వన అధ్యాయం ఈ యొక్క 24వ అధ్యాయం. ఈ అధ్యాయంలో ఉన్న వివరణ నేను మీకు కొంచెం జ్ఞాపకం చేసి ఆ తర్వాత ఈ యొక్క అధ్యాయం యొక్క సందేశాన్ని మనం ధ్యానం చేసుకుంటాం. మొదటిగా మనం చూస్తే మొదటి 2 వచనాల్లో దేవుడు మోషేని కొండ మీదకి రమ్మని పిలిచారు. మొదటి 2 వచనాల్లో దేవుడు మోషేని అలాగే అహరోను వారి యొక్క 7 కుమారులను 70 మంది పెద్దలను పైకి రమ్మని చెప్పి మొదటి 2 వచనాల్లో తీసుకురమ్మని చెప్పి మోషే గారికి దేవుడు చెప్పారు. మొదటి 2 వచనాలు. ఆ తర్వాత 24వ అధ్యాయము 3 నుండి 8 వచనాల్లో మనం చూస్తే ఇక్కడ దేవుని యొక్క రక్తముతో జరిగిన నిబంధన, రక్త నిబంధన ఎక్కడి నుంచి 24వ అధ్యాయం 3వ వచనం నుండి 8వ వచనం వరకు కూడా మనకు కనపడేది ఏంటంటే ఆ రక్తం యొక్క నిబంధన. అంటే ఇశ్రాయేలీలందరూ దేవుడు ఇశ్రాయేలీలతో నిబంధన చేశారు. ఆ నిబంధనకు సూచనగా రక్తమును ఒలికించి బలిపీఠము పైన ఇశ్రాయేలీయుల పైన భక్తుడు మోషే గారు ప్రోక్షించి నిబంధనను స్థిరపరుస్తారు 8వ అధ్యాయం 8వ వచనం వరకు. ఆ తర్వాత 24వ అధ్యాయం 9వ వచనం నుండి 11వ వచనం వరకు మనం చూస్తే దేవునితో సహవాసము. ఇది మరొకసారి మోషే గారు పెద్దలు సీనాయి శిఖరము పైకి వెళ్ళినటువంటి అనుభవం. దేవుడికి మహిమ కలుగును గాక. ఈ అనుభవాలన్నీ ఇప్పుడు మీకు చెప్తా. మోషే గారు ఎక్కడికి వెళ్ళారు, అహరోను పెద్దలు ఎక్కడి దాకా వెళ్ళారు, యెహోషువ ఎక్కడి దాకా వెళ్ళాడు, ప్రజలు ఎక్కడ ఆగిపోయారు, వీళ్ళందరికీ కలిగినటువంటి దైవ ప్రత్యక్షత ఎవరికి ఎలా కలిగింది, ఆ వివరం ఇప్పుడు మీకు నేను జ్ఞాపకం చేస్తాను. అయితే ఈ వచనాల్లో మనకి ఏముంది? దేవునితో సహవాసము 9వ వచనం నుండి 11వ వచనం వరకు. మోషేకి దేవుడితో సహవాసం, పెద్దలకి దేవుడితో సహవాసం, యెహోషువకి దేవుడితో సహవాసం, ప్రజలకు దేవుడితో సహవాసం. ఈ వచనాలు మనకు కనపడుతుంది. ఇక చివరిగా మనం చూస్తే 4వదిగా 12వ వచనం నుండి 18వ వచనం వరకు మరలా మోషేకి దేవుడు చెప్తాడు. ఏమని? కొండ మీదకి రమ్మని. ఇది దేవుడు మోషేకి ఈ అధ్యాయంలోనే మరి 3వసారి మరి మోషే గారు కొండమాదికి వెళ్తున్నట్లుగా ఇక్కడ కనబడుతుంది. ఇదేమిటి? మోషే గారు 40 రోజులు ప్రభుతో
చెప్పడానికి మరి వెళ్ళిపోయినటువంటి సంఘటన సంభవము అంతా కూడా ఈ వచనాల్లో మనకు కనపడదని. ఇక్కడ కూడా కొన్ని ప్రాముఖ్యమైన ప్రధానమైన అనుభవాలు ఉన్నాయి. ఇప్పుడు నేను మీకు ఈ అనుభవాలన్నీ ఒక్కొక్కటిగా మీకు వివరిస్తాను, మీరు శ్రద్ధగా వినండి. ఈ యొక్క అధ్యాయంలో ప్రధానమైన అంశం ఏంటంటే, ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే, దేవుడు ఇశ్రాయేలుతో నిబంధన చేసుకుంటూ ఉన్నాడు. ఏంటి? 19వ అధ్యాయంలో చెప్పాడు, మీరు నా మాట వింటారా అని వాళ్ళు అడిగాడు. అందరూ ఏమన్నారు? మేము వింటాం అన్నారు. అన్నందుకే ఆయనే దిగొచ్చి వారందరికీ కనబడ్డాడు. ఎలా దిగొచ్చాడు? ఉరుములు వచ్చాయి, మెరుపులు వచ్చాయి, భూకంపం వచ్చింది, అంటే మేఘం దిగొచ్చింది, గొప్ప పొగొచ్చింది, అగ్ని దిగొచ్చింది. వీటన్నిటి మధ్యలో దేవుడు స్వరం అక్కడ వినపడింది. అప్పుడు దేవుడే గంభీరమైన స్వరంతో వారందరితో కూడా ఏం చేశారు? అక్కడ ఆయన మాట్లాడారు. అక్కడ ఏం చేశారు? మాట్లాడారు. ఇంచుమించు 20వ అధ్యాయంలో 14 ఆజ్ఞలు, అంటే వాస్తవానికి మనకు 10, కానీ యూదులైన వారికి హెబ్రీయులకు అవి 14. కాబట్టి ఆయన అక్కడ మాట్లాడారు. ఆ తర్వాత మోషే గారే పైకి రమ్మన్నారు. అక్కడ మోషే గారికి కొన్ని 70 ఆజ్ఞలు ఇచ్చారు. ఏంటిది ఆజ్ఞలు? దేవుడు తన స్వకీయ సాంపాద్యం చేసుకోవడానికి, ఆయన యాజక రూపమైన యాజకులుగా చేసుకోవడానికి, ఆయన పరిశుద్ధమైన జనాంగంగా చేసుకోవడానికి అవసరమైనటువంటి నియమాలు, నిబంధనలు. రాత్రి మీకు చెప్పాను, దేవుడు భూలోకాన్ని చూసినప్పుడు ఎలా కనబడ్డాడు? మొత్తం ప్రజలందరూ కూడా బలాత్కారం చేత వారందరూ కూడా పాడైపోయారు. వారి మార్గాలు కూడా అచ్చం అలాగే ఐగుప్తులో ఉన్న ఇజ్రాయేల్ కూడా ఏమైపోయారు? వారు పాడైపోయారు. వారి మార్గాలు కూడా, మార్గాలంటే ఏంటి? వారి దైనందిన జీవితంలో నడిచే విధానాలు, జీవించే విధానం, బ్రతికే విధానం, అవన్నీ కూడా ఏమైపోయాయి? పాడైపోయాయి. ఇప్పుడు దేవుణ్ణి పైకెత్తి చూపించాలంటే, దేవుణ్ణి అందరి ఎదుట పైకెత్తి చూపించాలంటే చెప్పండి, ఈ ప్రజల యొక్క మాట బాగోవాలి, ఈ ప్రజల యొక్క ప్రవర్తన బాగోవాలి, ఈ ప్రజల యొక్క పరిశుద్ధత బాగోవాలి, ఈ ప్రజల యొక్క బోధ బాగోవాలి, ఈ ప్రజల యొక్క దైనందిన జీవితం బాగోవాలి. అప్పుడే దేవుడు ఏం చేయబడతాడు? పైకెత్తి చూపించబడతాడు. ఎవరి మధ్యలో? అన్ని జాతుల మధ్యలో. మరి అలా దేవుడు పైకెత్తి చూపించబడాలంటే వీళ్ళు దేవుడిలాగా ఉండాలి. అందుకే ఆయన మనసంతా కూడా మోషే గారికి ఆజ్ఞల రూపంలో ఇచ్చి ఏం చేయమంటున్నాడు? నా మాట వింటానన్నారు. ఇవిగోండి, ఇవే నా మాటలు. ఏంటి? ఇవే నా మాటలు. ఇప్పుడు మీరేం చేయాలి? నా మాటలు వింటానన్నారు కాబట్టి నా మాటలు వినండి అని చెప్పి ఈరోజు 20వ అధ్యాయం 21వ వచనంలో మోషే పైకి వెళ్ళారు. ఎక్కడికి? ఎక్కడ? 20వ అధ్యాయం కొండ మీదకి వెళ్ళాడు. దేవుడు ఆ చీకటిలోనికి మోషే గారు తీసుకువెళ్ళాడు. 20-21లో గాఢాంధకారంలోకి వెళ్ళాడు. మళ్ళా ఇవాళ దిగి వస్తాడు. ఈ అధ్యాయంలో దేవుడు చెప్తున్నాడు, నువ్వు వెళ్ళి నీతో పాటు అహరోను, తన 2 కుమారులు, 70 మంది పెద్దలు కూడా మోషే గారు ఏం చెప్పాడు? ఏం చేయాలి? మీరు ఎక్కి నా దగ్గరకు రావాలి, మీరు ఎక్కి నా దగ్గరికి రావాలి అని దేవుడు ఎవరికి చెప్పాడు? మోషే గారికి చెప్పాడు. ఎక్కడ? మొదటి 2 వచనాల్లో. దీంతో కండిషన్ ఉంది, ప్రజలు ఎక్కి రాకూడదు. ఏంటి? ప్రజలు అతనితో కూడా ఎక్కి రాకూడదు, వారితో కూడా ఎక్కి ఎవరెవరు రావాలి? చూడండి, మోషే గారు రావాలి, అహరోను రావాలి,
నాదాబు అబీహులు రావాలి. ఆ 70 మంది పెద్దలు వీరు మాత్రమే వచ్చి నా ఎదుట సాగిలా పడాలి, ప్రజలు మాత్రం రాకూడదు. అప్పుడు మోషే దిగొచ్చారు. వచ్చి మోషే గారు ఏం చేశారు? దేవుడు చెప్పిన విధులన్నీ కూడా వాళ్ళకి వివరించారు. దేవుడు చెప్పిన ఈ 70 అయ్యా, ఈ 70 అని వాళ్ళందరికీ ఏం చేశాడు? వివరించి చెప్పాడు. అప్పుడు ప్రజలందరూ ఏమన్నారు? మేము నడుచుకుంటాం, మేము ఆ ప్రకారం. మీ అందరూ తెలుసో లేదు, 19వ అధ్యాయంలో దేవుడు వచ్చి మాట్లాడినప్పుడు ప్రజలు ఏం చేశారు? భయపడ్డారు. మోషేకేమో అది స్నేహంలాగా ఉంది, ప్రజలకేమో భయం కలిగించింది. అప్పుడు ఏమన్నారు వాళ్ళు? దేవుడు మాతో మాట్లాడితే మేము చచ్చిపోతాం, మీరు మాతో మాట్లాడు అని మోషేని ఏం చేశారు? మధ్యవర్తిగా పెట్టుకుని, నువ్వు వెళ్ళాయా, నువ్వు విండ్రా అయ్యా, ఈ స్వరం ఏమిటి, చచ్చిపోయేటట్టున్నావు అని మోషేని కొండలోకి పంపించారు. అక్కడ వెళ్ళిన మోషే ఇవాళ దిగొచ్చాడు. దిగొచ్చి ఆ 70 ఆజ్ఞలు, బైబిల్లో మొట్టమొదటి రాత పుట్టింది ఎక్కడ అంటే ఇదిగో 24వ అధ్యాయంలోనే మొట్టమొదటి రాత. పలకలు లేవు ఇక్కడ, పలకలు 25లో వస్తాయి, పలకలు 25లో వస్తాయి. ఇంకా పలకలు రాలా. పలకలు రాకముందే ఇక్కడ ఏముంది? అక్కడ రాతతో కూడిన 4వ వచనం. మరియు మోషే యెహోవా మాటలన్నిటిని రాసి ఉదయమందు లేచి ఆ కొండ దిగువన బలిపీఠమును ఇశ్రాయేలు 12 గోత్రముల చొప్పున 12 స్తంభములను కట్టి ఏం చేశారు? మోషే గారు రాశారు. మొట్టమొదటి వ్రాత బైబిల్లో స్టార్ట్ అయింది. ధర్మశాస్త్రం రాయబడినది ఎక్కడ అంటే ఇక్కడే. దేనికది? దేవుడితో నిబంధనకి. 19లోనేమో ఓరల్ ఇన్స్ట్రక్షన్స్, 24లోనేమో రిటన్ ఇన్స్ట్రక్షన్స్ లేదా ఆజ్ఞలు. మొత్తం వ్రాత రూపకంగా ఇచ్చాడు, మాట రూపకంగా ఇచ్చాడు. దేనికి? వారితో నిబంధన చేసుకోవడానికి. దేవుడికి మహిమ కలుగును గాక. ఈ నిబంధన ఏంటంటే ఇజ్రాయేలీలను సొంతం చేసుకోవటం. ఏంటి? మన భాషలో మాట్లాడాలంటే, బైబిల్ భాషలో మాట్లాడాలంటే పెళ్లి అనండి, వివాహము. నిబంధన అనగా వివాహము, పెళ్లి. దేవుడు ఇజ్రాయేలీలను ఇక్కడ బంధంగా, ఇజ్రాయేలీలేమో భార్యగా, దేవుడేమో భర్తగా ఈ నిబంధన ద్వారా ఏం చేయబడుతున్నారు? ఒకటి చేయబడతా ఉన్నారు. దేవుడికి మహిమ కలుగును గాక, ప్రభుకే మహిమ కలుగును గాక. ఈ రోజు నుంచి వాళ్ళకు ఒకటే దేవుడు, ఆయనకి వీళ్ళే ప్రజలు. దేన్ని బట్టి? ఈ నిబంధనను బట్టి. ఆ నిబంధనలో మొదటి ఆజ్ఞ ఏంటి? దేవుడైన యెహోవాని నేను తప్ప నేను దేవుడు మీకు. అవన్నీ కూడా మోషే గారు రాసి బలిపీఠం కట్టి అక్కడ ఏం చేస్తున్నారు? రక్తముతో నిబంధనను స్థిరపరుస్తూ ఉన్నారు. అచ్చు ఇది ఎలా ఉందంటే యేసు ప్రభువు వారు కొత్త నిబంధనలో కూడా ఆ రాత్రి ఏం చేశారు? ఇది నా రక్తము వలనైన కొత్త నిబంధన, దీనిని త్రాగుడి అన్నరే. అనేకుల పాప క్షమాపణ నిమిత్తమే చిందించబడుచున్న కొత్త నిబంధన రక్తము అని ప్రభువుల వారు ఆ రాత్రి మేడగదిలో చేసిన ఆ రక్త నిబంధనకు సూచనగా ఇక్కడ ఈ రక్త నిబంధనను మోషే గారి మధ్యవర్తిత్వం ద్వారా ఇశ్రాయేలీలకు దేవుడికి మధ్య దేవుడు ఏం చేస్తున్నాడు? స్థిరపరుస్తున్నాడు. అందుకే దీన్ని ఏమన్నారంటే మోషే నిబంధన, సీనాయి నిబంధన అన్నారు. అంటే ఈ ఆజ్ఞలు పాటించినంత కాలం ఇజ్రాయేలుకు
ఈయన దేవుడుగా ఉంటాడు. ఈ ఆజ్ఞలు పాటించినంత కాలం దేవుడు ఇశ్రాయేలుకు తోడుగా ఉంటాడు. ఈ ఆజ్ఞల భంగం కానంత కాలం ఈ నిబంధన ఏమవుతా ఉంటుంది? కంటిన్యూస్ గా అది ఏమవుతా ఉంటుంది? తరతరాలకి సంప్రాప్తించబడతా ఉంటది. ఎప్పుడు దాకా? ఆ నిబంధన భంగం కాని వరకు. భంగం అంటే ఏంటి? పాటించకపోవటం, ఆచరించకపోవటం, తప్పిపోవటం ఎప్పుడు జరిగిద్దో అప్పుడు ఏమైపోతే ఒప్పందం. అంతే కదా. అగ్రిమెంట్, కాంట్రాక్ట్, ఒక నిబంధన, శాశ్వతమైన నిబంధనగా దేవుడు వార్త చేస్తూ ఉన్నాడు. రైట్. ఇప్పుడు ఒక్కొక్కటిగా నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. మొదటిగా ఇందులో ఉన్న భాగాలు మనం చూస్తే 4 భాగాలు మనకు కనపడతా ఉన్నాయి. మొదటి వచనంలోనే మనకేం కనబడుతుందంటే సమీపించినటువంటి సమాజ నాయకుడు. సమీపించిన సమాజ నాయకుడు ఎవరు? సమాజ నాయకుడు మోషే గారు. ఎవరిని సమీపించాడు? దేవుణ్ణి సమీపించాడు. ఎవరిని సమీపించాడు? దేవుణ్ణి సమీపించాడు. ఇది ఒకటి. రెండవది సాగిలపడిన సమాజ పెద్దలు. రెండవది ఏంటిది? సాగిలపడిన అంటే వీరు దూరంగా నుంచుని ఈ యొక్క సమాజ పెద్దలు ఏం చేశారు? సాగిలపడ్డారు. ఇది రెండో అనుభవం. మూడో అనుభవం ఏంటంటే సహకారిగా ఉన్న సేవకుని యొక్క సేవకుడు లేదా నాయకుడి యొక్క సేవకుడు. ఇతను ఎవరు? యెహోషువ. 13వ వచనంలో చూడండి. 24వ అధ్యాయం 13వ వచనంలో ఇది మనకు కనబడుతుంది. మోషేయు అతని పరిచారకుడైన యెహోషువయు లేచిరి. మోషే దేవుని కొండ మీదకి ఎక్కారు. అంటే ఈ చరిత్రలో మూడో వ్యక్తి ఎవరు అంటే సహకారిగా ఉన్నటువంటి దైవజనుడైన మోషే యొక్క సేవకుడు లేదా పరిచారకుడు లేదా సేనాధిపతి, సహకారి. ఇతను మూడోవాడు. ఇక 4వ వరుస సుదూరముగా ఉన్న సమాజం. సుదూరముగా ఉన్న సమాజం. ఎన్ని గుంపులు వచ్చాయి? 4 గుంపులు వచ్చాయి. ఒకటి సమీపించిన సమాజ నాయకుడు మోషే. సాగిలపడిన సమాజ పెద్దలు 70 మంది. సహకారిగా ఉన్న సమాజ సేవకుని యొక్క సేవకుడు యెహోషువ. ఇతను ఎక్కడ ఉన్నాడు? కొండ కొంచెం పైకి వెళ్ళాడు. ఆ తర్వాత సుదూరములో ఉన్న సమాజము. ఎంతమంది కనపడుతున్నారు? కొండ దగ్గర 4 గుంపులు కనపడతా ఉన్నాయి. ఎన్ని గుంపులు? 4 గుంపులు కనపడుతున్నాయి. ఈ 4 గుంపులు కూడా 4 అంతస్తులుగా మనకు కనపడతా ఉన్నాయి. అంటే 4 శ్రేణులుగా మనకు కనపడతా ఉన్నారు. ఒక ఆయనేమో దేవుడి సన్నిధిలోకి వెళ్ళిపోయాడు. ఒక నలుగురేమో వాళ్ళిద్దరు పెద్దలు అహరోను. వీళ్ళేమో కొండ దాకా వెళ్ళారు. మోషే ఏమో శిఖరంలోకి వెళ్తాడు, వీరేమో కొండ దాకా వెళ్తారు. ఆ తర్వాత యెహోషువ కనబడతాడు, ఇతను కూడా కొండ వరకే వెళ్తాడు. ఆ తర్వాత ప్రజలు కొండకి చాలా దూరంగా ఉంటారు. ఒకసారి ఇదంతా మీరు విజువలైజ్ చేసుకోండి. సీనాయిలో నిబంధన జరిగేటప్పుడు ఇవన్నీ జరిగిన విషయాలు. ఈ శ్రేణులు పరలోకంలో కూడా 3 అంతస్తులు ఉన్నాయి. దేవుని మోక్షంలో ఎన్ని అంతస్తులు ఉన్నాయి? 3 అంతస్తులు ఉన్నాయి. ఒకటి నూతన యెరూషలేము. ఇది 100 అంతస్తు. మోషే భక్తునికి సాదృశ్యంగా ఉంది. రెండవది రక్షితుల మోక్షము. ఇది 60 అంతస్తు. ఇది పెద్దలకి అహరోనికి సాదృశ్యంగా ఉంది. ఇక మూడవది భూలోక మోక్షం. ఇది 30 ఇది దూరంగా ఉన్నటువంటి ప్రజలకు సాదృశ్యంగా ఉంది.
అంటే వారి యొక్క ఆత్మీయ అంతస్తును బట్టి, వారి యొక్క అంతరంగ అనుభవాన్ని బట్టి దేవుణ్ణి వారు ఎంత చూడగలరో, ఎంతవరకు చూడగలరో ఆ స్థాయిని బట్టి వారిని దేవుడు ఏం చేశాడు, అంతవరకే పిలిచాడు. మోషేనేమో శిఖరంలోకి పిలిచాడు, 70 మందినేమో కొండ మీదకి పిలిచాడు, ఆ ప్రజలేమో కొండకు దూరంగానే ఉన్నారు. ఈ వీటిల్లో ఏ అనుభవం పంచుతంటారు? ఏ అనుభవం శ్రేష్టమైందంటారు? చెప్పలే. ఏ అనుభవం శ్రేష్టం అంటారు? మరి ఏ అనుభవంలోకి వెళ్ళాలి మనం? ఇప్పుడు ఇది అంతస్తు, ఇది శ్రేణులు, ఈ 3 అని చెప్పుకున్నాం. 1 ప్రభువుని సమీపించుట, 2 సాగిలపడుట, 3 సమదూరములో ఉంటాడు, అంటే దూరంగా ఉండుట. 1 సమీపించిన అనుభవం, 2 దూరంగా ఉండి సాగిలపడిన అనుభవం, 3 సమాజం దూరంగా ఉన్న. ఇప్పుడు వీళ్ళకి కలిగిన అంతస్తులేంటి? దగ్గరికి వెళ్ళిన వాళ్ళకి ఏం జరిగింది? దూరంగా ఉన్న వాళ్ళకి ఏం జరిగింది? అసలు కొండకి మరీ దూరంగా ఉన్న వాళ్ళకి ఏం జరిగింది? ఒకసారి చూద్దాం వీరి అనుభవాలు. మొదటిగా మోషే గారు ఎక్కడికి వెళ్ళాడో చెప్పుకున్నాం, సమీపానికి వెళ్ళాడు. సమీపానికి అంటే ఎక్కడ సమీపానికి? దేవుని దగ్గరకు సమీపానికి వెళ్ళాడు. సమీపానికి వెళ్ళిపోయిన మోషే గారికి ఏం దొరికిందంటే స్నేహం దొరికింది. ఏం దొరికింది? స్నేహం. దేన్ని బట్టి? దేవుడిని సమీపించడాన్ని బట్టి, సన్నిధి సహవాసాన్ని బట్టి. 33వ అధ్యాయం 11వ వచనాన్ని బట్టి మోషే గారు దేవుడికి ఏమయ్యారు? స్నేహితుడు అని రాయబడింది. మోషే గారు దేవుడికి ఏమయ్యారు? స్నేహితుడయ్యారు. ఒకసారి వచనం చదువుతారా? నిర్గమకాండము 33వ అధ్యాయము 11వ వచనం. మనుష్యుడు తన స్నేహితుడితో మాట్లాడినట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచు. దేవుడికి మహిమ కలుగును గాక. మోషేతో దేవుడు ఎలా మాట్లాడుతున్నాడంట? ఒక మనుషుడు స్నేహితుడితో మాట్లాడినట్లుగా దేవుడు ముఖాముఖితో మాట్లాడాడంట. ఎవరితో అంటే ఎవరు? మోషే గారు ఏం చేశాడు? దేవుడికి సమీపంగా వెళ్ళాడు, దేవుడికి దగ్గరకి వెళ్ళిపోయాడు. ఇదే ఏంటి? సన్నిధి అనుభవం. దేవుని యొక్క సమక్షంలోకి, దేవుని యొక్క సముఖంలోకి, దేవుని యొక్క ముఖం ఎదుటకు, దేవుని యొక్క ప్రత్యక్షత ఎదుటకు, దేవుని ఎదుటకి ఎవరు వెళ్తారో వారికి దొరికే భాగ్యం ఏంటి? ఆయన్ని ముఖాముఖిగా చూసుకునే భాగ్యము. సన్నిధిలోకి వెళ్ళి ఆ అనుభవాన్ని మనం సంపాదించుకోవాలి. మోషే గారి అంతస్తది. మోషే గారు దేవుడికి దగ్గరగా వెళ్ళడం వల్ల మోషే గారికి వచ్చిన అనుభవం ఏంటి? స్నేహము. దేవుడు మోషే గారు దేవుడికి ఏమయ్యాడు? స్నేహితుడయ్యాడు. స్నేహం దొరికింది. దేవుడికి స్తోత్రం. దేవుడు ఏమైపోయాడు? మోషే గారికి స్నేహితుడు అయిపోయాడు. రెండవదిగా మనం చూస్తే సాగిలపడిన వారు ఎవరో? అహరోను, ఆ పెద్దలు. పెద్దలు ఆ అహరోను, ఆ పెద్దలు సాగిలపడ్డారు, అంటే దూరంగా ఉండి సాగిలపడ్డారు. వీళ్ళకి ఇంకా ఏం దొరికింది? వీళ్ళకి సింహాసనం కనపడింది. మోషే గారు ఒకసారి చదువుతారా? వచనం 10వ వచనం 24. దేవుడికి మహిమ కలుగును గాక. ఇజ్రాయేల్ ఏం చేశారట? అంటే వాళ్ళకి ఏం దొరికింది? దేవుని సింహాసన దర్శన భాగ్యం దొరికింది. దేవుని సింహాసన దర్శన భాగ్యం దొరికింది. ముఖాముఖిగా మాట్లాడే భాగ్యం గొప్పదా? సింహాసనంలో కనపడడం గొప్పదా? అంటే ఏమీ లేదు. వైట్ హౌస్ లోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి జాన్ బైడెన్ తో మాట్లాడడం గొప్ప, ఆ వైట్ హౌస్ రోడ్డు మీద ఎంత చూస్తూ ఉండడం గొప్ప? మీకు అర్థం అవ్వలేదా? అర్థమైందండి. సచివాలయంలో సెక్రటరీ గారు ఉంటాడు, ఆయనతో వెళ్ళి మాట్లాడడం గొప్ప, రోడ్డు మీద ఎంత సచివాలయం చూడటం గొప్ప? మోషేకి అనుభవం దొరికింది. లోపల ఉన్న అధికారి దగ్గరికి వెళ్ళడం వల్ల అధికారి ముఖాముఖిగా మాట్లాడే భాగ్యం దొరికింది.
వీళ్ళు దూరంగా ఉండటం వల్ల ఏం జరిగింది? ఆయన ఆఫీసే కనపడింది, వాళ్ళకి ఆఫీస్ బోర్డు కనపడింది. అంతే. ఏం కనపడింది వాళ్ళకి? ఆఫీస్ బోర్డు కనపడింది. ఇక్కడ దేవుడు ఉంటాడు అంతే. మోషే గారికి ఏమో దేవుడే కనపడ్డాడు, దేవుడే మాట్లాడుతున్నాడు కూడా. ఈ పెద్దలకేమో దూరంగా ఉండి సాగిలపడ్డారు, ఆయన మహిమను చూశారు, ఆయన సింహాసనాలను చూశారు. ఆ అనుభవమే వీళ్ళకి దొరికింది. మూడో వారు వీళ్ళెవరు? మధ్యలో మనం యెహోషువ గురించి కూడా చెప్పుకున్నాక, యెహోషువ కూడా ఏం దొరికిందంటే ధైర్యం, సాహసం. ఏంటిది? విషయం ఏంటంటే మోషే శిఖరం మీదకి వెళ్ళాడు. మరి 40 రోజులు మోషే ఎలా ఉపవాసం ఉన్నాడో యెహోషువ కూడా కొండ కింద అట్లాగే 40 రోజులు అక్కడే ఉన్నాడు. ఆయన మేఘంలో, ఆయనేమో మేఘానికి అవతల ఉన్నాడు, ఈయనేమో మేఘానికి యువతలో ఉన్నాడు. మరి ఇన్ని 40 రోజులు అక్కడికి వెళ్ళి ఉండడం వల్ల ఎందుకు ఏం దొరికింది? సాహసం, ధైర్యం. దేవుడికి మహిమ కలుగును గాక. అందుకే తర్వాత బాధ్యతలు ఎవరికి అప్పచెప్పబడ్డాయి? యెహోషువ గారికి అప్పచెప్పబడ్డాయి. మోషే తర్వాత నాయకుడు ఎవరయ్యారు? దేవుడికి స్తోత్రం కలుగును గాక. మనం తర్వాతగా మనం చూస్తే ఎవరు తర్వాత అనుభవం ఎవరిది? ప్రజలది. వీరికి కలిగిన అనుభవం ఏంటంటే వీరు కేవలం ఆయన స్వరమే విన్నారు. ఏమన్నారు? వీరు స్వరమే విన్నారు. సింహాసనం వీడిని చూడలేదు, దేవుని ముఖాముఖిగా ఎగరకలేదు. వీళ్ళకి ఏముంది? కేవలం స్వరం మాత్రమే వినపడతా ఉంది. అట్లాగే రేపు మోక్షంలో కూడా అంతే. నూరంత అంతస్తులో ఉన్న వారికి దేవుడి యొక్క ముఖాముఖ ప్రత్యక్షత ఉంటుంది. రక్షితుల మోక్షంలో ఉన్న వారికి కేవలం ఆయన సింహాసన ప్రత్యక్షత మాత్రమే ఉంటుంది. ఇక భూలోక మోక్షంలో వచ్చేవారు కేవలం ఆయన స్వరం మాత్రమే. ఇవి దేని బట్టి నిర్ణయించబడతాయి? వారి యొక్క ఆత్మీయ స్థితిని బట్టి, వారి అంతరంగ సిద్ధపాటును బట్టి. భూలోకంలో దేవుడితో వారికి ఉన్న సంబంధం, భూలోకంలో వాడి దేవుడితో సన్నిధి సావాసం ఉండి దేవుడి దగ్గరికి వెళ్ళి ముఖాముఖిగా చూసే అనుభవం భూలోకం సంపాదించుకుంటే వారు 100 వరుసలోకి వెళ్తారు. ఏదో కాస్త సావాసం ఏమంటే దూరంగా సింహాసనం దగ్గర సరిపెట్టుకోవాలి. మరీ ఇంకా సావాసం అసలు లేకపోతే కొండ కిందే ఉండి కేవలం ఆయన స్వరం మాత్రమే మేము సరిపెట్టుకోవాలి. ఇంకొంచెం మనం ముందుకు వెళ్దాం. ఇక్కడ వారికి దొరికిన మరికొన్ని అనుభవాలు. మోషే గారు సమీపించాడు. ఎక్కడికి వెళ్ళాడు? దేవుని సమక్షంలోకి వెళ్ళాడు. దేవుని ముందరికి వెళ్ళిపోయాడు. దేవుని సమీపించేశాడు. సమీపించేసిన మోషేకి దొరికిన భోజనం ఏంటి? దేవుని మాటలే మోషే గారికి భోజనం. దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాడు. మరి ఆయనకి విందేంటి? దేవుని మాటలే విందు. దేవుడి మాటలే అతనికి భోజనం. దేవుడి మాటలే వింటూ, దేవుని మాటలే తింటూ ఏం చేస్తున్నాడు? ఇక్కడ 40 రోజులు దైవకమైన సహవాసపు విందులో దేవుని బిడ్డలట ఇజ్రాయేలీలు ఆ అనుభవంలోకి రావాల్సిన వారు. కానీ దేవుడి మీద సరైన నమ్మకం లేకపోవడం వల్ల, సనగడం వల్ల, కొనగడం వల్ల మోషే నువ్వు వెళ్ళు, మేము రాము అనడం వల్ల ఏం పోగొట్టుకున్నారు? ఇప్పుడు దేవుని ముఖాముఖి దర్శనం పోగొట్టుకున్నారు. ఇక్కడ దేవుని మాటల యొక్క విందును కూడా. మరి మోషేకి కొండ మీద కోడులు లేవు, కూరగాయలు లేవు. మరి ఎలా బతుకుతున్నాడు? యేసు ప్రభు చెప్పలేదా? మనుషుడు రొట్టె వల్ల మాత్రమే కాదు, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అన్నారు. ఆ అనుభవం మోషే గారి యొక్క జీవితంలో అక్షరాల జరుగుతుంది. మరి 40 రోజులు మోషే గారికి నీళ్లు లేవు. ఈ 40 రోజులు మోషే గారికి ఆహారము లేవు. మరి 40 రోజులు మోషే గారికి ఏముంది? సంతోషం ఉంది, సుఖం ఉంది, క్షేమం ఉంది. దేవుని పాదాల దగ్గర మోషే గారికి దొరికింది ఏంటి? సంతోషం. నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం కలదు. మోషే గారికి ఇక్కడ ఆ సంపూర్ణ సంతోషం అనేది ఉంది. నీ సన్నిధిలో నిత్య సుఖములు కలవు, నీ కుడి చేతిలో నిత్య సుఖములు కలవు. ఇప్పుడు నిత్య సుఖములలో అనుభవిస్తూ ఉన్నాడు మోషే గారు. అలాగే నీ సన్నిధిలో
ఏముంది? ఆనందం ఉంది. ఏముంది సరిదిలో? ఆ కీర్తన 16లో ఉన్నటువంటి ఆ మాటలు ఇక్కడ మోషే గారి జీవితంలో ఏమవుతున్నాయి? నెరవేరుతా ఉన్నాయి. కాబట్టి మోషే గారి యొక్క విందు ఏంటంటే, ఈ అనుభవం ఏంటంటే, ఆయన దగ్గరికి వెళ్ళిన వారి అనుభవం ఏంటంటే, చెప్పండి. ఆయన మాటలే విందు, ఆయన మాటలే తింటూ, ఆయన మాటలే వింటూ, ఆయన భోజనం విందుగా. మరి మీకు తెలుసు ఆత్మకు విందు. మనందరికి వీణులకు విందు తెలుసు, కనులకు విందు తెలుసు, మరి కడుపుకు విందు కూడా తెలుసు. మరి ఆత్మకు విందు ఏంటో తెలుసా? దేవుని ఇక్కడ ముఖాముఖిగా దేవుని మాటలు వింటూ తింటూ ఆత్మలో ఆయన ఏమనుభవిస్తున్నాడు? విందు. ఆయన ఆత్మకే కాదు, శరీరాన్ని కూడా అక్కడ విందేదే దేవుడు మాటలే. ఎవరు దొరికింది అనుభవం? రేపు నూతన యెరూషలేములో ఉండేవారికి కూడా దొరికే విందేంటి? ఆయనే. అందుకే అయ్యగారు ఏం రాశారు? నీవే మా సంతోషం, నీవే మా బహుమానం, నీవే మా మహిమ. నీవే మా సంతోషం, నీవే మా మహిమ, నీవే మా బహుమానం, నీవే మా మహిమ. పాటలు ఏమంటారు? వరగుచుండుము నిత్యము వరకు, ఇక యుగయుగాలు అదే. మాకు నువ్వే సంతోషం, నీవే మాకు బహుమానం, నీవే మాకు మహిమ. ఇప్పుడు మోషే గారు ఏ అనుభవంలోకి వెళ్ళిపోయారు? ఆ అనుభవంలోకి వెళ్ళిపోయారు. అక్కడ వీణతో పని లేదు, అక్కడ కూరగాయలతో పని లేదు, అక్కడ భూ సంబంధమైన దేనితో కూడా పని లేదు. మోషే గారు దేవుడు, దేవుడు మోషే గారు, ఒకరిలో ఒకరు లీనమై ఏకమై మిళితమైపోయిన మహిమానుభవం. ఆ అనుభవంలోకి బైబిల్ మిషన్ బిడ్డలమైన మనం కూడా రావాలి. అందుకే మోషే సుఖోపవాస. మనం ఆ స్థాయికి రావాలి. దేవుడి మాటలే వింటూ, దేవుని మాటలే తింటూ, అన్ని లోకాన్ని మర్చిపోతూ విందు చేసుకోగలిగిన అనుభవంలోకి మనం రావాలి. సన్నిధిలో ఆ అనుభవానికి ఎదగాలి. దేవుడిని చూసే కన్ను, దేవుడు స్వరం వినే చెవి, మాటలే వింటూ మాటలే తింటూ బ్రతికేయగలిగిన ఆ దివ్యానుభవం దేవుడు మనెల్లరకు దయచేయను కాక. ప్రభువుకే మహిమ కలుగును కాక. అడుగుదామా? అయ్యా, భూలోకపు తలంపు లేక, అయ్యా శరీర తలంపు లేక, కేవలం నీ తలంపుతో, కేవలం నీ మహిమ ముఖాముఖి ప్రత్యక్షతతో, నీ మాటలే వింటూ నీ మాటలే తింటూ మోషే భక్తులు ఇలా 40 రోజులు నీలో సుఖజీవనం చేశాడో, అయ్యా అటువంటి జీవితం మాకు దయచేయండి. అందరూ కూడా దేవుణ్ణి ప్రార్థన చేసుకోవాలి. ఇక రెండవ అనుభవం చూస్తే, వీరికి దొరికిన మరో అనుభవం ఏంటంటే, రెండవ వారు ఎవరు? సాగిల పడిన వారు. వీరేం చేశారు? దేవుడి సింహాసనాన్ని చూసి, దేవుణ్ణి చూసి తర్వాత మీరేం చేశారట? సుభోజనం చేశారు. ఏంటి? సుభోజనము. చూసారు ఆ వచనం? చూసారు అక్కడ ఆ వచనం అక్కడ రాయబడిందా? 10వ వచనం, 11వ వచనం. ఆయన ఇశ్రాయేలులోని ప్రధానులకు ఏ హానియు చేయలేదు. వారు దేవుని చూచి అన్నపానములు పుచ్చుకొనిరి. వారు దేవుని చూచి అన్నపానములు పుచ్చుకొనిరి. దేవుడికి మహిమ కలుగును కాక, ప్రభుకే మహిమ కలుగును కాక. వీరికి ఏం దొరికింది? ఆ దేవుడిని చూసిన తర్వాత వీళ్ళేం తిన్నారు? అన్నపానములు తిన్నారు. వీరికి ఆహారం. ఆ తర్వాత ఎవరు? ప్రజలు. వీరికి ఏంటి? వీరికి సుదూరములో ఉన్న వారికి దొరికింది ఏంటంటే సౌఖ్య భోజనం. ఏంటి సౌఖ్య భోజనం అంటే? వీళ్ళు కష్టపడవలసల్లా, దేవుడే పంపిస్తున్నాడు. ఏంటి ఆహారం? మన్నా. వీళ్ళ కష్టం ఏం లేదు, వీళ్ళకి ఏ కష్టం లేదు. వీళ్ళు కష్టం కొండ ఎక్కవలసల్లా, కొండ దిగాల్సిన అవసరం ఉన్న చోట ఉంటే చాలు. అక్కడికి ఏమొచ్చి పడింది? మన్నా వచ్చి పడింది. మరి ఆ పెద్దలైతే, ఆ పెద్దలు సుభోజనం చేశారు. అయితే వీళ్ళకి ఏం పని ఉంది? కొండెక్కే పని ఉంది. వీళ్ళు కొండెక్కారు, కొండ సగం ఎక్కారు, వీళ్ళు సగదాకా వెళ్ళారు. వీళ్ళు
అక్కడికి వెళ్ళి దేవుడు అక్కడ ఆగాడు, ఆగనని అక్కడ ఆగాడు. మరి అక్కడి నుంచి దేవుడిని చూసిన తర్వాత ఏం చేశారు? సుభోజనం చేశారు. కొండ ఎక్కారు, కొండ దిగొచ్చారు. వీళ్ళ ప్రయాసం ఉంది, కానీ కింద వాళ్ళకి ఏ ప్రయాసం లేదు. కొండకు దూరంగా ఉన్నారు. ఎక్కే పని లేదు, దిగే పని లేదు, కష్టపడాల్సిన పని లేదు, ఏమీ లేదు. దేవుడే వాళ్ళ దగ్గరికి పంపించాడు ఆ మన్నాని. వాళ్ళ అనుభవం అది. మోషే అనుభవం, కింద నుంచి కొండ మీదకి వెళ్ళాడు. శ్రమ ఎక్కువ, బహుమానం ఎక్కువ. 70 మందికి శ్రమ కొంచెం తక్కువ, బహుమానం తక్కువ, కొంచెం తక్కువ. అది కొండ కింద వాళ్ళకి ఆ శ్రమే లేదు, బహుమానం కూడా లేదు. అంటే దేవుడి సన్నిధిలో ఎవరు ఎక్కువ శ్రమ పడతారో వారికి బహుమానం ఎక్కువ. దేవుడి సన్నిధిలో ఎవరు ఎక్కువ సమయం గడుపుతారో వారికి బహుమానం ఎక్కువ. దేవుడి సన్నిధి విషయంలో ఏ కష్టం పడదు వారికి చెప్పలే బహుమానాలు అంటే ఏమంటారు? సుఖభోజనం, రక్షణ ఉంటుంది అంతే వాళ్ళకి. భూలోకం మోక్షం ఉంటుంది అంతే వాళ్ళకి. ఖచ్చితంగా మోక్షం ఉండదు. నూతన యెరూషలేము. నేను చెప్పిన 3 గుర్తున్నాయి మోషే గారు. ఏం చెప్పాను? 3. నూతన యెరూషలేము 100%, రక్షితుల మోక్షం 60%, భూలోక మోక్షం 30%. మోషే గారు ఏం చేస్తాయి? నూతన యెరూషలేము 100%. అది దేవుడు ఉండే స్థలం, దేవుడు ఉండే స్థలం. తర్వాత 60 భూలో రక్షితుల మోక్షం ఎవరిది? పెద్దలది. వీళ్ళు కొంచెం కొండెక్కారు, వీళ్ళ ప్రయాస కొంచెం. వాళ్ళకి సింహాసనం కనపడింది, సుభోజనం దొరికింది. ఆ తర్వాత ప్రజలకి అసలు ఏమీ లేదు, కొండెక్కే పని లేదు, ఏమీ లేదు. ఊరికనే ముంచుని చూస్తున్నారు ఏం జరిగిద్దా. వాళ్ళకి ఉట్టి స్వరమే వినపడింది. వారికి దేవుడు కురిపించిన ఆహారం, కష్టపడిన ఆహారం దొరికింది. వాళ్ళకి వచ్చిన అంతస్తు ఏంటంటే 30. కొండ దాకా వచ్చారుగా 30. కొండ ఎక్కల, కొండ దాకా వచ్చారు 30. ఈరోజు మనం కూడా కొండ దాకా వచ్చి ఆగిపోదామా? కొండ మీదకి వెళ్దామా? శిఖరంలో కూడా వెళ్దామా? కాలు నొప్పులు అని చెప్పి ఆగిపోదామా? పెద్దలు చెప్పారు, సీనాయి పర్వతం అంట 4 గంటలన్నర ప్రయాణం అంట. 4000 మెట్లు ఉంటాయండి. ఇది 4000 మెట్లు ఉంటాయి. ఇప్పుడు ఆ రోజు మెట్లు లేవేమీ లేవు. ఇప్పుడు టూరిస్టులు వీళ్ళందరూ వచ్చారు కాబట్టి మెట్లు చెక్కారు. మాకు మోషే గారి కాలంలో అయితే ఏ మెట్లు ఏమీ లేవు. 4000 మెట్లు పట్టాయంత ఎత్తారు. ఎక్కడానికి 4 గంటలన్నర ప్రయాణం పడుతుందంట, దిగడానికి 4 గంటలన్నర ప్రయాణం పడుతుందంట. ఎవరు? మోషే గారి అధ్యాయంలో చూడండి. ఎక్కాడు, దిగాడు, మళ్ళా ఎక్కెళ్ళాడు, మళ్ళా దిగాడు, మళ్ళా ఎక్కెళ్ళాడు. ఎంత ప్రయాసం! అంత ప్రయాసపడ్డాడు కాబట్టి ఏం దొరికింది? దేవుడి ఎదుట ముఖాముఖి అనుభవం. గుర్తుపెట్టుకోండి, సన్నిధిలో కష్టపడిందే మన వెనకాల వచ్చింది. వారి క్రియలు వారి వెంట పోవును. ఎవరి క్రియలు? దేవుని ఎదుట నువ్వు చేసిన సత్క్రియలు, దేవుని ఎదుట నువ్వు గడిపిన సమయం నీ వెనకాల వచ్చింది. ఎక్కడికి? మోక్షానికి. కాబట్టి లోకంలో చేసినవి అది రావు. అందుకే మన సమయాన్ని లోకంలో ఊరికినే వృధాగా గడిపేయకూడదు. దేవుణ్ణి చూడడానికి సన్నిధిలోకి వెళ్ళి మోషే గారు ఎలా సమీపానికి వెళ్ళారో అట్లా మనం కూడా దేవుడి సమీపానికి సన్నిధిలో కష్టపడాలి. సన్నిధిలో కష్టపడాలి. మనం దేవుడి సన్నిధిలోకి వెళ్తే దేవుడే మంచిది చేసి పెడతాడు అన్నారు అయ్యగారు. అది అనలేదా? దేవుడి సన్నిధిలోకి వెళ్ళేవాడు ఎవరట? దేవుడికి పని చెప్పేవాళ్ళు అన్నారు. దేవుడు పని చేయాలంటే మనం ఏం చేయాలి? దేవుడి సన్నిధిలోకి మోషే గారి లాగా వెళ్ళాలి. మనం గది బయట నుండి వచ్చేయకూడదు. అసలు గదిలోకే వెళ్ళకుండా మానేయకూడదు. సన్నిధి చేయాలి, సన్నిధి చేయాలి, దేవుడి దగ్గరికి వెళ్ళాలి. రైట్, ఇప్పుడు కొంచెం ముందుకు వెళ్దాం. ఇక్కడికి ఒక ఘట్టం పూర్తయింది. ఇక్కడికి ఏమైంది? ఒక వివరణ పూర్తయింది. ఏమేమి చెప్పాను? అంతస్తులు చెప్పాను, అనుభవాలు కూడా చెప్పాను. ఇప్పుడు మీ అంతస్తు ఏంటి? మీ అనుభవం ఏంటి? మీరు ఎక్కడ ఉన్నారు? ఇప్పుడు దూరంగా ఉన్నారా? సమీపంగా వచ్చారా?
మరీ దూరంగా ఉన్నారా? ఎక్కడ ఉన్నారు మీరు? 30, 60, 100? ఏ స్థాయిలో ఉన్నారు? 30లో ఉన్న వారికి ఏ భోజనం? మన్న, సౌఖ్య భోజనం. 60 వాళ్ళకి సుభోజనం. 100 వాళ్ళకి దేవుని మాటలే ఆహారమే భోజనం. అయ్యా మాకు 30 వద్దు, మాకు 60 కూడా వద్దయ్యా. మాకేం కావాలి? 100 కావాలి. అందువరకు మమ్మల్ని సిద్ధపరచు. పెండ్లి కుమార్తె అంతస్తు 100 దంతలు. రైట్, కొంచెం ముందుకు వెళ్దాం. ఇప్పుడు ఇక్కడ వారితో దేవుడు ఏం చేస్తున్నాడు? నిబంధన. ఏంటి? ఆ నిబంధన స్థిరపరచడానికి ఇక్కడ దేవుడు మోషే గారితో కొన్ని పనులు చేయించాడు. ఏంటి ఆ పనులు అంటే, బలిపీఠాన్ని కట్టించి ఆ బలిపీఠం మీద రక్తాన్ని ప్రోక్షించాడు. అట్లాగే అక్కడ ఉన్న యవనస్తుల మీద, వాళ్ళందరి మీద కూడా ఏం చేశాడు? ఆ రక్తాన్ని చల్లాడు. రక్తాన్ని ఏం చేశారు? వారి మీద చల్లారు. ఆ రక్తాన్ని వారు ఏం చేశారు? రక్తాన్ని అంగీకరించారు. ఆ రక్తాన్ని వాళ్ళు ఏం చేశారు అంటే, ఆ రక్తమందు వాళ్ళు విశ్వాసం ఉంచారు. ఆ రక్తమందు వాళ్ళు అంటే ఏమి చేస్తామని విశ్వాసం ఉంచారు? దేవుడు చెప్పిన మాటలన్నీ మేము అంటే దేవుడు రాసించిన దశాజ్ఞలు, ఈ 70 ఆజ్ఞలన్నీ కూడా నేను ఏం చేస్తానయ్యా? నేనేం చేస్తాను? ఇదేంటిని? ఈ బలి ఇవ్వటానికి ముందు, ఈ నిబంధన ఇవ్వటానికి ముందు దేవుడు ఏం చేశాడంటే వారికి విధులు వివరించాడు. విధులేం చేశాడు? ఇప్పుడు ఎలా వివరిస్తున్నాను? ఒక్కొక్కటి వాళ్ళకి చెప్పాడు. ఒక్కొక్కటి వాళ్ళకి చెప్పాడు. అబ్బాయి ఇలా చేయాలంట. దేవుడు ఒక్కడే, ఆ దేవుడు తప్ప వేరే దేవుడు నీకు ఉండకూడదంట. ఆకాశం కానీ, భూమి కింద కానీ, భూమి మీద కానీ, భూమి కింద నీడలో కానీ దేన్ని నువ్వు సాగిలపడకూడదట. దేవుడి మాట ఊరకనే మాట్లాడకూడదట. విశ్రాంతి దినం పాటించడం మానకూడదట. అమ్మా నాన్నను సన్మానించాలంట. దొంగతనం చేయకూడదంట. వ్యభిచారం చేయకూడదంట. నరహత్య చేయకూడదట. అబద్ధ సాక్ష్యం పలకూడదంట. పొరుగు వారి భార్యనే, ఆ ఎద్దుని, గాడిదను, ఇల్లుని, మరి ఏది కూడా పొరుగు వారిని ఆశించకూడదట అని మొత్తం చెప్పుకుంటా వచ్చాడు. రాసి కూడా వారికి వినిపించాడు. అది ఫస్ట్ది. విధులను వినిపించాడు. విధులు అంటే ఏంటి? బాధ్యతలు, మీరు చేయవలసిన పనులు. ఉద్యోగానికి వెళ్ళేటప్పుడు విధులు చెప్తారు, మీరేం చేయాలి. భార్య కూడా పెళ్ళైన తర్వాత భర్తకు విధులు చెప్తారు. పెళ్లికి ముందే చెప్తారు, మా ఇంట్లో ఏం పని ఉండవండి, ఇల్లు ఉడుతాం, ఇక తప్ప మాకేం పనులు ఉండవు. అది చిన్న మీకు చెప్తారు చూసారా? అట్లాగే ఇక్కడ కూడా దేవుడు ఏం చెప్తున్నాడో వాళ్ళకి విధులు చెప్తారు. అప్పుడు ప్రజలందరూ ఏమన్నారు? ప్రజలు ఏమన్నారంటే విధేయులమై ఉంటామయ్యా అని అందరూ కూడా ప్రమాణం చేశారు. అందరూ కూడా ఏం చేశారు? మేము ఇప్పుడు మీరు చెప్పిన ఈ 70 ఆజ్ఞల చొప్పున మేమందరూ కూడా నడుచుకుంటాము అని ఏక కంఠంతో, ముక్త కంఠంతో ఏం చేశారు? చేతులు చాచి అందరూ కూడా ప్రమాణం చేసేసారు. అప్పుడు దేవుడు ఏం చేశాడు? వాళ్ళతో నిబంధన చేయించాడు. ఆ నిబంధన ఏంటి? ఇక్కడ రక్త నిబంధన. మోషే గారు అప్పుడు వింటారా? ఓ మేము వింటాం. అప్పుడు బలిపీఠం కట్టి ఆ బలిపీఠం మీద రక్తాన్ని ఉలికిచ్చి ఆ కొంచెం రక్తాన్ని తీసుకుని ప్రజలందరి మీద పోసి, ఇదే మనకు నిబంధన గుర్తు, దేవుడు మనతో చేస్తున్న నిబంధన. మీరేమో ఒప్పుకున్నారు, ఆయనేమో ఈ నిబంధన ఈ రక్తం ద్వారా స్థిరపరుస్తూ ఉన్నాడు. ఈ రక్తమందు మీరు విశ్వాసం ఉంచారో ఈ రోజు నుంచి ఆయన మీ భర్త, మీరు ఆయనకి భార్య. ఈ రోజు నుంచి ఆయనకి మనకు బంధం ఏంటి? వివాహ బంధము. దేవుడికి మహిమ కలుగును గాక. దీన్ని స్థిరపరచడానికి బలిచ్చి కన్ఫర్మ్ చేశాడు. రైట్, దేవుడికి మహిమ కలుగును గాక, ప్రభుకే మహిమ కలుగును గాక. ఇక ఇక్కడ మనం చూస్తే దేవుడు కొండ మీదకు మోషే గారు పిలిచేశాడు. బలైపోయింది,
పెద్దలు సుభోజనం చేశారు, వీరు కూడా సౌఖ్య భోజనం చేశారు. ఇక దేవుడు మోషే గారిని ఏం చేయమంటున్నాడు? పైకి వచ్చేయమంటున్నాడు. ఇక్కడ మీరు చూడండి, ఎందుకు ఈ 70 మందిని తీసుకెళ్ళాడు? ఎందుకు తీసుకెళ్ళాడంటే ఇంకా 40 రోజులు మోషే ఉన్నాడు కింద ఎవరు ఉండరు? ఇక మోషే గారు ఉండడు. మోషే గారు ఎక్కడికి వెళ్ళిపోతాడు? దేవుడి దగ్గరికి వెళ్ళిపోతున్నాడు. మరి ఇన్ని లక్షల మందిని ఎవరు నడిపించాలి? 70 మంది నడిపించాలి. మోషే గారిని నాయకుడిగా పెట్టి, మోషే కొడుకుల్ని బాధ్యతాయుతంగా పెట్టి, ఈ 70 క్షమించిన అహరోను గారిని బాధ్యతగా పెట్టి, తన కొడుకులను కూడా, ఎందుకంటే భవిష్యత్తులో అహరోను దేవుడు ఏం చేయబోతున్నాడు? ప్రధాన యాజకుడిని చేయబోతున్నాడు. అతనికి సహచారం తన కొడుకుల్ని ఉంచబోతున్నాడు. గొప్ప గొప్ప పదవులు ఇవ్వబోయే ముందు ఇదేంటిది? ఒక టెస్ట్, చిన్న శాంపుల్ పరీక్ష. ఇప్పుడు అహరోనుకి ఇచ్చి, ఆ 70 మంది ప్రజలకు ఇచ్చి, ఆ వాగ్దాన నిబంధనలు ఇచ్చి, ఆ ఆజ్ఞలు ఇచ్చి, వీటి ప్రకారం నడుచుకోండి. మీ బాధ్యత అహరోనుది, మీ బాధ్యత అహరోను పిల్లలది, మీ బాధ్యత ఈ 70 మంది. మరి దేవుడు ఎందుకు పైకి తీసుకెళ్ళాడంటే, ఆ మహిమను చూస్తే, ఆ సింహాసనాన్ని చూస్తే వీళ్ళు ధైర్యం కలిగి, చక్కని భయభక్తులు కలిగి, బాధ్యతాయుతంగా ఈ ప్రజలను కాపాడుతారు. ఎందుకంటే ఇక ఈ 40 రోజులు ఏముండదు? మోషే గారు ఉండరు, దేవుడి ప్రత్యక్షత కూడా ఉండదు. ఇక ప్రజలు మాత్రమే ఉండాలి. మన్నా వస్తుంది, మన్నా తింటా ఉండాలి. కూరేళ్ళు వస్తే కూరేళ్ళు తింటా ఉండాలి. నడిపించలేక నాయకుడు ఉండడు, వీళ్ళ మాత్రమే ఉంటారు. కాబట్టి ఏ శోధన రాకుండా, ఏ పాపంలో పడకుండా ఈ ప్రజలను దేవుడి మీద విశ్వాసంతో, దేవుడి మీద నిరీక్షణతో వీళ్ళు కాచి కాపాడతారని చెప్పి ఈ పెద్దల పైకి రమ్మన్నాడు. ఆ పెద్దలను కింద పెట్టి, ఆ బాధ్యతలు పెద్దలకు అప్పచెప్పి, దేవుడు మోషేని ఏం చేశాడు? పైకి రా అన్నాడు. ఇక్కడ మీరు అద్భుతమైన మాటలు ఉంటాయి. అక్కడ కనుక మీరు చూడగలిగితే ఆఖరి వచనాల్లో ఇక్కడ 7 అనుభవాలు ఉంటాయి. అక్కడ మోషే కొండ మీదకి వెళ్ళాడు. అక్కడ 6 రోజులు కొండను మేఘం కప్పింది. యెహోషువ వెళ్ళాడు, మోషే వెళ్ళాడు. 11వ వచనంలో మోషే వెళ్ళాడు, యెహోషువ వెళ్ళాడు. చెప్పేసా నేను. అక్కడ ఒక మేఘం వచ్చింది, ఆ మేఘం కొండంతా కమ్మేసింది. 6 రోజులు మోషే అక్కడే ఉన్నాడు, యెహోషువ గారు కూడా అక్కడే ఉన్నారు. అక్కడ రెండోదిగా మేఘం తర్వాత మహిమ కనపడుతుంది. మొదటగా ఏం కనపడింది? మేఘం కనపడుతుంది. రెండోదిగా అక్కడ ఏం కనపడింది? మహిమ కనపడింది. యెహోవా మహిమ ఆ సీనాయి కొండ మీదకి నిలిచినప్పుడు ఆ 6 రోజులు అయిపోయింది. 7వ రోజు మహిమ దిగొచ్చింది. అప్పుడు స్వరం వచ్చి, మోషే నువ్వు లోపలికి రా అంటాడు. అప్పుడు మోషే గారు ఏమవుతాడు? ఆ మేఘంలో నుండి శిఖరం మీదకి వెళ్తాడు. అప్పుడు దాకా కొండ మీదే ఉన్నాడు. ఆ రోజు శిఖరం మీదకి వెళ్ళిపోయాడు, దేవుడు పాదాల దగ్గరికి వెళ్ళిపోయాడు. మరి యెహోషువ ఎక్కడ ఉన్నాడు? అక్కడే ఉన్నాడు. ఇప్పుడు ఎన్ని అనుభవాలు అయ్యాయి? 7 దినాలు అయిపోయాయి. అది 7వ రోజు. 3. 4వదిగా పై ఉన్న మేఘంలోకి మోషే గారు ఏమయ్యాడు? ప్రవేశించాడు. 5వదిగా కొండ శిఖరం మీద ఏం కనబడుతుంది? దహించే అగ్ని. మోషే గారేమో దేవుడు మహిమలోకి వెళ్ళిపోయాడు. ఆ ప్రజలందరికీ ఏం కనబడుతుంది? దహించే అగ్ని. మోషే గారికేమో చల్లగా ఉంది, కింద వాళ్ళకేమో దహించే అగ్నిలా ఉంది. దేవుని దేవాలయం కూడా అంతేనమ్మా. వచ్చే వారికి మేఘం లాంటి చల్లగా ఉంటది, రాని వాళ్ళకి కళ్ళు తిరుగుతున్నాయా? పండక్కి కళ్ళు తిరగవా? ఎలక్షన్ అంటే కళ్ళు తిరుగుతున్నాయా? ఊరిని తిరుగుతాయి కళ్ళు. దేవుడి పేరెత్తే కళ్ళు తిరుగుతాయి, దేవాలయం పేరెత్తే కళ్ళు తిరుగుతాయి. పండెక్కాలంటే కళ్ళు తిరుగుతాయి. మరి ప్రపంచం అంతా తిరిగినా కళ్ళు తిరగ ఇజ్రాయేలీలకి. కానీ పండెక్కాలంటే అబ్బో, మోషేకి మరి గట్ట ఉన్నది హిమ మేఘం చల్లని స్థితి ఇచ్చింది. కానీ దూరంగా ఉన్న వాళ్ళకి దహించబో చంపేస్తాడు ఎవరో బాబు అన్నట్టు దహించి అగ్నిల సన్నిధి కూడా అంతే. చేసేవారికి అది భాగ్యాలు ఇచ్చింది. దూరం నుండి చూసేవారికి అగ్నిలా కనపడి మనం చేయలేం బాబు, మనం వెళ్ళలేం బాబు,
మనం ఉండలేం బాబు, మన వల్ల అవదు బాబు అన్నట్టుగా అన్ని సాగులే. కానీ వెళ్తే చల్లని చల్లని మహిమ అనుభవం ఎవరికి వచ్చింది? మోషే గారు. ఇక శిఖరం మీద దహించే అగ్ని కనబడింది. మోషే గారు ఏమో కొండ మీదకి వెళ్ళిపోయి అక్కడ ఎన్ని రోజులు ఉన్నాడు? 40 రోజులు ఉన్నారు. మోషే గారికి ఏమో దేవుడు స్నేహితుడిగా ఉన్నాడు, ప్రజలకేమో దహించే అగ్నిగా ఉన్నాడు. సమీపించిన వాడికి దేవుడు స్నేహితుడు, దూరంగా ఉన్న వారికి దేవుడు దహించు అగ్ని. ఇక ఆఖరిది అసలు అక్కడ వేరే ప్రజలైతే అక్కడ అసలు లేనే లేదు. వాళ్ళకైతే ఏంటి? వాళ్ళకి అసలు దేవుడే లేడు. ఇజ్రాయేల్ కాని ప్రజలు వాళ్ళు అసలు అక్కడ లేనే లేదు. మరి వాళ్ళకి దేవుడే లేడు. మరి వాళ్ళు ఎక్కడ ఉంటారు? వాళ్ళు నరకంలో ఉంటారు. దేవుడు లేని ప్రజలు ఎక్కడ ఉంటారు? అందుకే వాళ్ళ ప్రస్తావన ఇక్కడ లేదు. ఇజ్రాయిల్కేమో ఆయన దహించు అగ్ని, మోషే గారికేమో ఆయన స్నేహితుడు. అది 3 అనుభవం. అటు అనుభవంలోకి చేరగల వాక్యం దేవదేవుడు కూడి వచ్చిన మనందరికీ దయచేయను కాక. ప్రార్థన చేసుకుంటాం.